ఇది ఇంకొక అద్భుతమైన ప్లేస్ అని అయితే ఇక్కడ చెప్పొద్దు. ఎక్స్పీరియన్స్ పార్క్లో ఎందుకు అంటే ఇది మనం ఫ్యూచర్లో చూడబోయే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో అయితే ఇదైతే వస్తుందంట. వాళ్ళు కూడా దానికి సంబంధించి మొత్తం సెట్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి పైకి చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం దాదాపు మొత్తం దీని చుట్టూ ఒక 11 నుంచి 12 వరకు మొత్తం సిట్టింగ్ లాగా అరేంజ్ చేసి పైన అంతా ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో దాని అంతా కలిపేసి ఒక పెద్ద అంబ్రిల్లా చెట్టులాగైతే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూడడానికి అయితే ట్రై చేస్తున్నారంట. వావ్, సూపర్ కదా. సో మనం కూడా ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నాము. ఎస్, హాయ్ సార్. హాయ్, ఇంకో సిద్ధార్థ జనీలి అయితే మనతో ఉన్నారు. సో లుకింగ్ లైక్ ఫెమిలియర్ లాగా అట్లున్నారు. సో ఏంటి, ఎట్లా బాగా నచ్చిందా మీకు? చాలా బాగుంది. అట్లీస్ట్ ఒక 1 day వీకెండ్ అలా రావచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఓవర్ ఇన్ హైదరాబాద్ విల్ ఫైండ్ దిస్ చాలా ఫ్లవర్స్ అండ్ ఆల్ లైక్ లండన్ అలా ఇలా అంటున్నారు. అది వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడే ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఏం సార్ మీకేం నచ్చింది? ఇట్స్ అ రియల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం మేబీ మోస్ట్లీ. సో యా, the architecture, everything was fabulous. Pleasant గా ఉంది చాలా. అట్లీస్ట్ వీకెండ్ లో వన్స్ worth it. ప్రీ వెడ్డింగ్ కి ఆర్ పోస్ట్ వెడ్డింగ్ కి ఇంకా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం. పిక్చర్స్ పిచ్చి ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ టు విజిట్. So there are almost 600 selfie points or photo spots. హాయ్ ఓయ్, ఇట్లుండాలి కదా ఎనర్జీ. వా ఓకే. ఏంటి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ పార్క్? ఎట్లుంది? సో బ్యూటిఫుల్. దానికి ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నారు? 9th ఇంగ్లీష్ మీడియమా? ఏంటి మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పార్క్లో? ఓకే, ఫ్లవర్స్, ట్రీస్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కదా. ఇంకేమైనా నచ్చిందా? రైట్, సో డిజైన్స్.